సో చాలామంది ఎగ్జామ్ డేటు నవంబర్లో ఉంటుందా సార్, లేకపోతే నెక్స్ట్ ఇయర్కు ఏమన్నా ట్రాన్స్ఫర్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో నవంబర్ ఉండని, నెక్స్ట్ ఇయర్ ఉండని. ఎందుకంటే ఏపీపీఎస్సికి చైర్మన్ గారే ఇప్పుడు రిక్రూట్ కాలేదు. చైర్మన్ గారే ఇప్పుడు రిక్రూట్ కాలేదు ఇంకా. సో మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఎవరైతే యూపీఎస్సి అంటే సివిల్స్ యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చూడరు. ముందు వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఎప్పుడన్నా ఉండని, నెక్స్ట్ ఇయర్ ఉండని వాళ్ళు ముందు ఫస్ట్ సిలబస్ చదువుకొని చేతిలో పెట్టుకొని వాళ్ళు అప్లై చేసి అవుతారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరేం చేస్తారంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ పడేంత వరకు చదవరు. నేను చెప్పాను మళ్ళీ నోటిఫికేషన్ ఉంది తొందరలో అని ఫస్ట్ కానీ ఎప్పుడో నేను ఈ నోటిఫికేషన్ పడక నెలన్నర ముందు చెప్పాను. అయినా కూడా ఎవరు చదవలేదు. కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ ఉందని చెప్పినా కూడా కొంత ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, సార్ నిజంగా ఉందా అని అడుగుతున్నారు. సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీకు నేను తప్పుడు సమాచారం చేరవేయను, ఓకేనా. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే కొంతమంది అడుగుతున్నారండి, సార్ మేము ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది మాది, అంటే సీనియర్ మేము ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాము, మాకు ఏమైనా మీరు గైడెన్స్ కానీ లేకుంటే ఈ తొందరగా అయిపోయేటట్టు సిలబస్ మళ్ళీ రివిజన్ అయ్యేటట్టు ఏమైనా చేస్తారంటే కనుక దానికోసం అని చెప్పేసి రేపు 1వ తారీఖు నుండి షెడ్యూల్ ఇస్తున్నానండి. పేపర్ 1కు ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల అయిపోయేటట్టు. ఒకవేళ వీలైతే ముందు ఫెయిల్ అయిన వాళ్ళైనా కూడా ఎవరైనా ఉంటే తీసుకోండి షెడ్యూల్, నేను కాదన్నా, ఓకేనా. షెడ్యూల్ కాదండి, ఇది ఒక క్రాష్ కోర్స్ అనుకోండి చెప్పాలంటే ఇంకా. సెకండ్ పేపర్ వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచి 30th వరకు ఆడికి అయిపోతుంది. నెక్స్ట్ మీరు అక్టోబర్ నుంచి మీరు రివిజన్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే కనుక మీరు 1కి 2 సార్లు కాకుండా 3 సార్లు 4 సార్లు చదివినట్టు అవుతుంది. సో నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, ఒకసారి రివిజన్ అనేది మినిమం అంటే కనుక 4 సార్లన్నా 3 సార్లన్నా చేయాలి జాబ్ రావాలి అంటే కనుక, ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ స్టార్టింగ్ అనేది ఏదైనా ఒక జాబ్ అది ఏపీపీఎస్సి కానీ ఇంకోటి కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ గ్రూప్ 4 కానీ ఏదైనా మీరు జాబ్ గవర్నమెంట్ జాబ్ మీరు జాబ్ను కొట్టాలి అంటే, జాబ్ను క్రాక్ చేయాలంటే మినిమం 6 months పడుతుంది. ఈ 6 months లోపల మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ, ఓకేనా, మీరు అప్పటికి మీరు గెటాన్ కాలేరు, ఓకేనా, ఒక చేతి దగ్గర రాలేరు. కాకపోతే ఇంకా ఎందుకో మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాంప్రదాయం ఏందో మరి తెలియదు కానీ నోటిఫికేషన్ పడాలా, స్టార్ట్ చేయాలా, ఎగ్జామ్ పెట్టి తెలియాలా, స్టార్ట్ చేయాలి. ఇంతవరకు చాలామంది మెయిన్స్గా స్టార్ట్ చేయలేదు, ఓకేనా. సో దానికి నేను బాధ్యుని కాదు, నేను చెప్పేవాడిని మాత్రమే. ఎందుకంటే గ్రూప్ 2 పోస్ట్ పెద్దది, ఇది చాలా పెద్దది. కానీ మీరు అనుకుంటూ ఉంటారు సిలబస్ చాలా పెద్దదని. కాదు, సిలబస్ కానీ మీకు ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో సిలబస్లో అది కానీ చాలా చిన్నది. అందుకే వాళ్ళు తొందరగా పెట్టారు ఫిలిమ్స్. ఈ సిలబస్ అనేది చిన్నది. కాకపోతే మీరేం చేస్తారంటే కనుక 700 పేజీల బుక్కులు చదువుకోవడం వల్ల మీకు పెద్ద కాని వస్తుంది, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే కనుక నేను బుక్స్ చెప్పాను, కొన్ని బుక్స్ కోచింగ్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటే, నాకాడ కోచింగ్ తీసుకోమని నేను ఎప్పుడు చెప్పలేదండి, ఓకేనా. ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే తీసుకోండి, నేను చెప్పిన కొన్ని బుక్స్ చెప్పాను, అవి తీసుకోండి. అలాగే చాలామంది అడుగుతున్నారు, సార్ మేము లీవ్ పెట్టమంటారా అని.
అది మీ యొక్క ఫైనాన్షియల్ దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి, స్టేటస్ మీద. నేను చెప్పను కదా, నేను ఎలా చెప్పగలను? మీరు లీవ్ పెట్టండి అని చెప్తే కనుక మీరు పెడితే కనుక రేపు ఇబ్బంది పడితే నన్ను తిట్టుకుంటారు, ఓకేనా? అలా కాకుండా మీ యొక్క నేను ఈ 3 months కానీ 4 months కానీ నాకు శాలరీ రాకున్నా కూడా పర్వాలేదు, నేను సర్వైవ్ కాగలను అనేటువంటి కనుక పెట్టేసేయండి, మీ ఇష్టం అది, ఓకేనా? దీనికి ఆప్షన్ మీకే వదిలేస్తున్నాను, దీని యొక్క ఆప్షన్ మీకే వదిలేస్తున్నాను, ఓకేనా? నేనేం చెప్పలేను దాని గురించి, నన్ను చాలామంది అడుగుతున్నారు అదే పనిగా, ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే కనుక ఈరోజు ఎగ్జామ్, పాలిటీ ఎగ్జామ్, పాలిటీ ఎగ్జామ్ 8 గంటలకు ఎగ్జాక్ట్ ఉంటుందండి. 8 నుంచి 8:30 వరకు. చాలామంది 9 గంటలకు 10 గంటలకు రాస్తున్నారు. అంటే ఒక పోలీసు వాళ్ళకు తప్పనిచ్చి మిగతా వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్సెంప్షన్ ఇవ్వనండి. ఎందుకంటే వాళ్ళు స్టేషన్లో ఉండొచ్చు, ఎక్కడైనా డ్యూటీలు ఉండొచ్చు, అది నేను చెప్పలేను. కాబట్టి వాళ్ళకి ఒక్కరికే, పోలీసు వాళ్ళకు మాత్రమే నేను ఒక్క ఎక్సెంప్షన్ ఇవ్వగలను. మిగతా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో దయచేసి 8:30 లోపల నాకు క్వశ్చన్ పేపర్ సబ్మిట్ చేయండి, ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, 8:30 లోపల. కొందరు వచ్చేసి 9కు 9-10 క్వశ్చన్ పేపర్ నేను ఆ కీ ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు రాస్తున్నారు ఎగ్జామ్, అంటే కీ చూసి రాస్తున్నారన్నా రాయలేదని నేను చెప్పట్లేదు, అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను, మీ యొక్క దానికే వదిలేస్తున్నాను, నేను కాదనను. సో కాబట్టి మ్యాక్సిమం 8 అంటే కనుక 8:30 కదా, పోనీ నేను కొద్దిగా టఫ్గా ఇస్తాను కాబట్టి ఒక 15 minutes, 8:45 అనుకోండి లాస్ట్. 8:45 లోపల మీరు క్వశ్చన్ పేపర్ సబ్మిట్ చేయండి. డోంట్ సెండ్ యువర్ ఆన్సర్ షీట్ ఆఫ్టర్ 9, ఓకేనా? 8:45 లాస్ట్. ఏమా 8:30 అంటే కనుక తొందరగా తప్పులు పెడుతున్నారు. మీరు కొందరు చెప్పాను సార్ 30 minutesలో కొద్దిగా ఎక్కువ అవుతుంది సార్, క్వశ్చన్లు పెద్దగా ఉన్నాయంటున్నారు. సో కాబట్టి నేను 8:45 వరకు ఇస్తున్నాను మీకు. సో కాబట్టి ఈరోజు ఎగ్జామ్ రాయండి, పాలిటీ ఎగ్జామ్ ఈరోజు రాయండి, ఓకేనా? అలాగే చాలామంది ఈ పోలీస్ ఎలక్షన్లకు పోలీస్ నోటిఫికేషన్ పడుతుంది కదండి, దీనికి వచ్చేసి అడుగుతున్నారన్నమాట, కోచింగ్ తీసుకోవాలన్నా సార్ అని. నాకు అడగాదు, ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను నేను నన్ను అడిగితే. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ ఉంటుంది. మీరు కోచింగ్ తీసుకుంటే కోచింగ్ సెంటర్కు గ్రౌండ్ ఉండేది తీసుకోండి. ఎందుకంటే అక్కడ మీకు ఫిజికల్ మాస్టర్ ఉంటాడు. ఆయన ఏం చెప్తాడంటే కనుక మీలో ఉన్న లోపాలను, లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ, ఇప్పుడంటే 5 గేమ్ లేదులేండి తీసేశారు, ఏదైనా కానీ ఆయన మీలో ఉన్న లోపాలను ఆయన సరి చేస్తాడు. ఎందుకంటే కనుక గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు, ఊరికే ఆయన లేదు, ఓకేనా? ఏం చేస్తారంటే ఈ పోలీస్ నోటిఫికేషన్ పడితేనే బుక్స్ కొనుకొచ్చుకుంటారు, మార్కెట్లో దొరికినట్టు ఏదో గ్రౌండ్లో వాళ్ళ దగ్గరలో ఉన్న గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తారు. కానీ వాళ్ళు చేసే తప్పులు ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు కదా, ఒక మాస్టర్కు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి పోతే పోయింది ఒక 5,000 10,000. మీకు జాబ్ వచ్చిందనుకోండి, కానిస్టేబుల్ జాబ్ కానీ ఎస్ఐ జాబ్ కానీ వచ్చిందనుకోండి, 5,000 10,000 మీకు ఒక లెక్కన? ఒకసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి, నేను చెప్పడం లేదు, ఓకేనా? మీరు దయచేసి పోలీస్ ఎలక్షన్కి వెళ్ళే వాళ్ళు మాత్రం దయచేసి వెళ్తే హైదరాబాద్కి వెళ్ళే కెపాసిటీ ఉంటే హైదరాబాద్కి వెళ్ళండి, లేదంటే కనుక మీ సరౌండింగ్లో ఎక్కడన్నా కోచింగ్ సెంటర్ ఉండి గ్రౌండ్ ఉంటే కనుక గ్రౌండ్కి వెళ్ళండి, ఓకేనా? బుక్స్ మాత్రం మంచిది తీసుకోండి, ఏంటంటే బుక్స్ తీసుకోవద్దు, దయచేసి మళ్ళీ చెప్తున్నాను. అలాగే గ్రౌండ్ ప్రాక్టీస్ లేకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ జాబ్ మాత్రం ఎస్ఐఆర్ కానిస్టేబుల్ ఏదైనా కానీ గ్రౌండ్ ప్రాక్టీస్ లేకుండా జాబ్ కొట్టడం అనేది చాలా కష్టము. ఇప్పుడు జాబ్ కొట్టిన వాళ్ళంతా చూడండి, ఎక్కడొకసారి ప్రాక్టీస్ కోచింగ్ తీసుకొని ఉంటారు వాళ్ళు, ఓకేనా? కోచింగ్ తీసుకోకుండా కొట్టే వాళ్ళు ఒక్కరు, అంతవరకే, అంతకుమించి ఇంకేమీ లేదు, ఓకేనా? అలాగే నెక్స్ట్ పాయింట్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈరోజు నుంచి మా సీనియర్లకు కాల్ తీసుకుంటానమ్మా, ఒక్కొక్క 5 మందికి. ఎందుకంటే మీరు ఎలా చదువుతున్నారో 5 మెంబర్స్కు కాల్ తీసుకుంటాను, ఓకేనా? ఎవరికి? సీనియర్లకు. అలాగే జూనియర్లకు కూడా కొద్దిగా రెడీగా ఉండండి. మీరు మీ కంఫర్టబుల్ టైం చెప్పండి, ఆ టైంలో కాల్ తీసుకుంటాను. కాల్ మాత్రం మిస్ కావద్దు, ఎందుకంటే మీరు ఎలా చదువుతున్నారనేది నాకు తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే కనుక ఎవరైనా కానీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఎవరు గ్రూప్ 2 ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఆ బుక్స్ నేను చెప్పాను కదా కొన్ని బుక్స్, ఆ బుక్స్ తీసుకొని స్టార్ట్ చేయండి, ఓకేనా? గ్రూప్ 2 ఫెయిల్ అయిన వాళ్ళు. ఎందుకంటే నోటిఫికేషన్ పన్నాక జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం.
నోటిఫికేషన్ అసలు నోటిఫికేషన్ గురించి ఆలోచించద్దు. అసలు ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పుడని మీ ప్రిపరేషన్ అంతా అయిపోగొట్టుకొని చేతిలో పెట్టుకుంటే ఎందుకు వాళ్ళు ఎప్పుడన్నా పెట్టిన ఎగ్జాము మీకు జాబ్ వస్తుంది కదా. ఒక 1 month 2 monthsకు మీకు ఏం ఇబ్బంది ఏం లేదు కదా. అంత అర్జెంటుగా ఈ నవంబర్లోనే జాయిన్ కావాలా, గ్రూప్ 2 జాబ్ కొట్టాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళు డిసెంబర్లో పెట్టని, నవంబర్లో పెట్టని, సెప్టెంబర్లో పెట్టని, ఎప్పుడన్నా పెట్టని. ఆ లోపల మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయిపోగొట్టుకొని మీ సబ్జెక్ట్ చేతిలో పెట్టుకుంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు పెట్టినా కూడా మీకు జాబ్ రాయగలరు, ఎగ్జామ్ రాయగలరు, మీకు జాబ్ వస్తుంది. మనకు ఎందుకో మరి మీరు ఎగ్జామ్ డేటు కానీ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ పడి చదువుతామనేది అలాంటి దాంట్లో మాత్రం జోలికి పోవద్దు. మళ్ళీ చెప్తున్నాను. సో ఈ పేపర్ 1 ఈ సీనియర్లు ఎవరైతే ఉంటారో అడిగారండి నిన్న కొంతమంది. మేము ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాం సార్, మళ్ళీ ఒకసారి మాకు షెడ్యూలు ఎగ్జామ్స్ అవన్నీ ఒకసారి పెట్టండి, మాకు ఒకసారి కాన్ఫిడెంట్ అని వస్తుందని చెప్పేసి వాళ్ళ కోసం చెప్తున్నాను. లేదు సార్ మేము ఆల్రెడీ చదివినాం సార్, మేము జూనియర్లు మేము కూడా జాయిన్ అవుతాం సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు షెడ్యూలు, క్వశ్చన్ పేపర్లు, వీలైతే మెటీరియల్ కూడా, ఓకేనా. నా మెటీరియల్ మీకు తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే అంతే, ఓకేనా. అనవసరంగా నాకు వాట్సాప్ చేయొద్దండి. అనవసరంగా అంటే అనవసరం కాదు, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే చేయండి, నేను కాదని. కొంతమంది నిన్న పెట్టారు మెయిన్స్ డేట్ ఎగ్జామ్ ఎప్పుడు సార్, నేను డైరెక్ట్ మాట్లాడతాను దాని గురించి. నాకేం ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. ఎనీవేమా, సో ఈ 2 months క్రాష్ కోర్స్ అనేది ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, ఓకేనా. సో తొందరగా సెప్టెంబర్ నుంచి 30వ తేదీ లోపల అయిపోతుంది. కంప్లీట్గా మీకు గ్రూప్ 2 సిలబస్ కవరప్ అయిపోతుంది. ఎవరైనా జాయిన్ కావాలంటే కనుక జాయిన్ కండి. నేను ఎక్కువ మందిని తీసుకొని మీకు కూడా తెలుసు, ఓకేనా. ఎనీవేమా, థ్యాంక్ యూ. సో కాబట్టి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఫస్ట్ నేనే అనౌన్స్ చేస్తాను, ఓకేనా. నీవేమా, థ్యాంక్ యూ. మీరు వచ్చేసి ఈ పాలిటీ ఎగ్జామ్ ఈరోజు డేట్ ఉంటుంది, అది ఈరోజు ఎగ్జామ్ ఉంది 8 గంటలకు, అది చూసుకోండి, ఓకేనా. కాన్ కాల్ తీసుకుంటాను. ఇంకోటి 3rd పాయింట్, కాన్ కాల్ తీసుకుంటాను, ఓకేనా. ఎనీవేమా, థ్యాంక్ యూ.